ఏపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ ప్యాలెస్ ను లీజ్కి ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తున్న పర్యాటక హాస్పిటాలిటీ సంస్థల నుండి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నం రిషికొండలోని 9.8 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకులతో నిర్మించిన ఈ ప్యాలెస్ సముదాయం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 452 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించింది. ఈ భవనాల్లో సుందరమైన తోటలు, అంతర్గత రహదారులు ఉన్నాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం దీన్ని లీజుకి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, ఎట్టకేలకు రుషికొండ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత దఫాలుగా కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది, మంత్రులు కమిటీ వేయడం జరిగింది, సీనియర్ మంత్రులు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే మంత్రుల బృందం కూడా ఆ రుషికొండ ప్రాంతంలో కూడా పర్యటించడం జరిగింది. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోయింది, దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అని దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దీనిపై ప్రజా అభిప్రాయం సేకరించింది, విశాఖ వాసుల అభిప్రాయం సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా రుషికొండ ఆదాయ మార్గం వచ్చే విధంగా వినియోగించాలని మంత్రులు నిర్ణయించారు. ఇప్పటికే మొన్న ఇక్కడ పర్యటించిన కందులు దుర్గేష్ అవ్వచ్చు, మొత్తం పయ్యవరం కేసు అవ్వచ్చు, అందరూ కూడా అప్పటికే నిర్ణయించారు. మొత్తం దీన్ని లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. లీజుకి ఏ సంస్థ అయితే దీన్ని మెయింటైన్ చేస్తుందో అనేది ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేయాలని, ఆ టూరిజం శాఖ చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ఎవరైతే ముందుకు వస్తారో, లీజుకి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా ఆ లీజు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడల్ రుషికొండ అభివృద్ధి నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నెలకు దాదాపు ఇది మెయింటైన్ చేయడానికి 25 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. అందువల్ల ప్రభుత్వం కూడా దీని విషయంలో ఆదాయం వచ్చే విధంగా, అదేవిధంగా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దీనికి లీజుకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్చిలోపు దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసేది ఏదో ఆన్లైన్లో పెట్టడం కాదు, అందరికీ తెలిసేట్టు చేయాలి, లీజు కూడా అందరికీ పారదర్శకంగా జరగాలి రుషికొండ విషయంలో అని చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తిరిగి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు, ఆయన క్యాంప్ ఆఫీ చేసుకోవాలని దాదాపు 450 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఆదాయ మార్గంగా చూపాలని కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇది ఏ విధంగా అయితే లీజుకి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, అంటే పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక వ్యూ పాయింట్గా కూడా నిర్ణయించడం జరిగింది. కొన్ని సంస్థలు రావడం జరిగింది. ఆ సంస్థలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి 10 ఎకరాలు సరిపోదు, మరింత కావాలి, మరింత భవనాలు కూడా నిర్మించాలని కోరడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం కూడా దానికి అంగీకరించడం జరిగింది. అందువల్ల కొన్ని సంస్థలు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఈ రుషికొండని మొత్తం కూడా అభివృద్ధి చేసేందుకు, రుషికొండ ద్వారా ఆదాయం తెచ్చేందుకు, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.